హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు హోమ్ మేడ్ వంటల్లో మనం నల్లేరు రాగి రొట్టె ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఈ నల్లేరు విలేజెస్లో బాగా దొరుకుతుంది. కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు ఈ నల్లేరుతో చేసిన పదార్థాలు తరచూ తినడం చాలా మంచిది. అంతేకాకుండా ఈ నల్లేరు తినడం వల్ల గొంతులో కఫాన్ని కూడా పోగొడుతుంది. కాబట్టి ఇన్ని ప్రయోజనాలున్న ఈ నల్లేరుని మన ఆహారంలో అప్పుడప్పుడు చేర్చుకుందాం. ఇక నల్లేరు రాగి రొట్టె ఎలా తయారు చేయాలో నేర్చుకునే ముందు దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. నల్లేరు లేత కొమ్మలు 1 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు ఒక 6-7, పచ్చిమిర్చి 4, రాగి పిండి 2 కప్పులు, ఉప్పు తగినంత. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముక్కలుగా కట్ చేసిన నల్లేరును వేయాలి. తరువాత ఒక 4-5 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేయాలి. తరువాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్ వేసి ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 కప్పు నీళ్ళను పోయాలి. వీటిని బాగా మరగనివ్వాలి. ఇవి బాగా మరుగుతున్నప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఉప్పును వేయాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో 2 కప్పుల రాగి పిండిని వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసిన ఈ నల్లేరు పచ్చిమిర్చి పేస్ట్ని వేయాలి. వేసి బాగా కలపాలి. దీనిని చపాతీ పిండిలాగా స్మూత్గా కలుపుకోవాలి. ఒకవేళ పిండి గట్టిగా అయితే కొద్దిగా వాటర్ని వేడి చేసి వేసుకోవచ్చు. ఇలా స్మూత్గా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాని మీద ఆయిల్ అప్లై చేయాలి. తర్వాత పిండిని తీసుకొని ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి. చివరలు ఇలా పగుళ్ళు వస్తే చేత్తోటి ఇలా సరి చేసుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత దీనిని పెనం మీద వేసి 2 వైపులా బాగా కాల్చుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ ఏమీ వేయలేదు. కావాలంటే మీరు కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసి కాల్చుకోవచ్చు. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి తీసుకుంటే నల్లేరు రాగి రొట్టె రెడీ అయిపోయినట్లే. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.